ఇక మెట్రోలో కరెంట్ కట్, ఎంజీబీఎస్ లో ప్రయాణికులు ఇబ్బందులు. నగరంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో కరెంట్ కట్ అవడంతో ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. కాసేపు మెట్రో ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. అసలే వర్షం హోరెత్తడంతో ఇళ్లకు వెళ్లే ప్రయాణికుల హడావిడితో మెట్రోలు కిక్కిరిసిపోయాయి. 7 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని మెట్రో సంస్థ ప్రకటించింది. ట్రాన్స్కో ఫీడర్ ట్రిప్ అవడంతో ఈ అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. 7 నిమిషాల్లోనే సమస్య పరిష్కారమైందని తెలిపారు. అయితే ఇలా కరెంట్ కట్ అవడం అనేది మెట్రోలో ఇదే మొదటిసారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదని, ఇంత పెద్ద మెట్రో వ్యవస్థలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. మెట్రోలో కరెంట్ కట్టులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘనత కింద చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. మెట్రోలో దేశంలో ఉన్న ఏ మెట్రోలో కూడా కరెంటు కట్లు కావు, ఏ సమస్య తలెత్తదు. ముందే అన్ని పగడబందీగా ఉంచుకుంటారు. కానీ మరి మన మెట్రో అమ్మకానికి పోతుంది, ఆల్రెడీ అమ్మేస్తామని చెప్తాను, ఇప్పుడేమో కరెంటు కట్లు అవుతుంది.